హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో ఊహించని పెనుమార్పులు జరగబోతున్నాయా? ఇప్పటికే ప్రకటించిన జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్లను తప్పించేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టి స్కెచ్ వేస్తున్నాడనే వార్తలు ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఆ ఇద్దరు ఎవరు? వాళ్లకు ఎందుకు ప్రమాదం? గంభీర్ ఆలోచన వెనుక కారణం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక కీలక విషయం తెలుసుకోవాలి. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 31, 2026 వరకు అన్ని దేశాలు తమ ప్రాథమిక టీ20 వరల్డ్ కప్ జట్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. జనవరి 31 తర్వాత మార్పులు చేయాలంటే తప్పనిసరిగా ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి కావాలి. అందుకే గంభీర్ జనవరి 31 లోపు జట్టును ఫైనల్ చేయాలని భావిస్తున్నాడు. గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత పేరు కాదు, ఫామ్ ముఖ్యం అనే ఫార్ములాను అమలు చేస్తున్నాడు. సీనియర్ అయినా యంగ్ ప్లేయర్ అయినా ఫామ్ లేకపోతే నో ఛాన్స్. అందుకే ఇప్పుడున్న జట్టులోనూ ఇద్దరిపై గంభీర్ నమ్మకం తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. రింకు సింగ్ గురించి ఒకప్పుడు టీ20 ఫినిషర్ గా అభిమానుల మనసు గెలుచుకున్న రింకు, కానీ 2025 ఏడాదిలో భారత్ ఆడిన 21 టీ20 మ్యాచ్ల్లో రింకు కేవలం 5 మ్యాచ్లే ఆడాడు. ఆ 3 ఇన్నింగ్స్ లో మొత్తం పరుగులు కేవలం 43 మాత్రమే. ఇదే విషయం గంభీర్ కు పెద్ద మైనస్ గా మారింది. అంతేకాదు, రింకు ఫీల్డింగ్, స్ట్రైక్ రేట్, ప్రెషర్ మ్యాచ్ల్లో పర్ఫార్మెన్స్ అన్నింటిపైన గంభీర్ అసంతృప్తిగా ఉన్నాడట. దీంతో రింకు స్థానంలో మరో యంగ్ హార్ట్ హిట్టర్ ను తీసుకురావాలని గంభీర్ ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఇప్పుడు ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుందాం. 2 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ జట్టులోకి వచ్చిన ఇషాన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 517 పరుగులు చేసి టాప్ పర్ఫార్మర్ గా నిలిచాడు. అయితే గంభీర్ మాత్రం ఇషాన్ స్టైల్ టీ20 వరల్డ్ కప్ కు సరిపోదని భావిస్తున్నాడట. గంభీర్ మాత్రం జితేష్ శర్మ, శుభ్మన్ గిల్ ని ఇష్టపడుతుంటే సెలెక్టర్లు పట్టుబడడంతో ఇషాన్ కు ప్రస్తుతం అవకాశం వచ్చింది. కానీ న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో ఇషాన్ విఫలమైతే జనవరి 31 లోపు అతని పేరు కట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7, 2026 నుంచి ప్రారంభం. భారత్ ఫిబ్రవరి 7 అమెరికాతో, ఫిబ్రవరి 12 నమీబియాతో, ఫిబ్రవరి 15 భారత్ వర్సెస్ పాకిస్తాన్, ఫిబ్రవరి 18 నెదర్లాండ్ తో. ప్రతి మ్యాచ్ కీలకమే. చిన్న తప్పిదం కూడా జట్టుకు భారీ నష్టం. ప్రస్తుత భారత జట్టు సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, రింకు సింగ్. మరి ఫ్రెండ్స్, గంభీర్ నిర్ణయం సరైందా? రింకు, ఇషాన్లో ఎవరు బయటకు వెళ్తారు? టీమిండియాకి ఇది లాభమా, నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.